లోకంలో ప్రియులారా కొన్ని స్థలాలకు మనం వెళుతూ ఉన్నప్పుడు మన ముఖ కవలికలు కానివ్వండి, మన హృదయ ఆనందం కానివ్వండి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్థలాలకు మనం వెళ్ళినప్పుడు ఇష్టపూర్వకంగా వెళతాం. ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు చాలా ఆతృతతో చాలా సంతోషంగా సిద్ధపడుతూ ఉంటాం. ఒక ప్రయాణానికి ఒక ఊరు వెళుతున్నప్పుడు ఆ ఊరికి వెళుతున్నప్పుడు కూడా ఆ ప్రయాణం కొరకు తగు జాగ్రత్తలు, తగు నిర్ణయాలు తీసుకొని కావలసిన ప్రతిదీ ఏర్పాటు చేసుకుని ఆ ప్రయాణం కొరకు ఒక 2 రోజులు 3 రోజులు ముందుగానే మనం సిద్ధపడుతూ ఉంటాం. అలాగే సిద్ధపడినటువంటి ప్రయాణం కొరకు కావలసిన ప్రతిదీ కూడా, ప్రతి వస్తువు, కావలసినటువంటి ప్రతి ఆ సామగ్రి మనము సిద్ధం చేసుకున్న తర్వాతే ఆ ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. అలాగే ప్రియులారా, ఒక పని ప్రారంభించినప్పుడు కూడా లోకంలో ఆ పని కొరకు కావలసిన ప్రతి ఈవిని మనం సంపాదించుకున్న తర్వాత ఆ పనిలో దిగుతాము, దాన్ని ప్రారంభిస్తాం. ఒక పని మనం చేస్తే, ఒక కార్యక్రమం చేస్తే, ఒక ప్రయాణం చేస్తే, ఒక స్థలానికి వెళితే మన హృదయం ఏమవ్వాలంటే సహకరించాలి. ఏం చేయాలా చెప్పాలి? యూత్ వారు ఏం చేయాలి? మన హృదయం సహకరించాలి, ఇష్టపడాలి. అలా ఇష్టపడినప్పుడు కష్టాన్ని, నష్టాన్ని కూడా భరించి దానిని మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తూ ఉంటాం. ఈరోజు మనుష్యుడు లేదా క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి మనం అందరం కూడా, మనందరి ఆలోచన బహుశా ఇలాగే ఉందేమో, రేపు ఆదివారం కదా అందరితో పాటు వెళ్ళొచ్చేద్దాంలే అని అనుకుంటే మన ఆత్మీయ జీవితం పదిలపరచబడదు. మనము మన మనస్సును ప్రేరేపించాలి. మన హృదయాన్ని సిద్ధపరచుకొని తలంపులు, ఉద్దేశాలని దేవుని మీద నిలుపుకొని మన ఆత్మీయ జీవితం కొరకు ఈ పరలోక సంబంధమైన యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు ఈ యాత్ర ఎన్నటికీ మానుకోకూడదండి. అపోస్తలుడైన పౌలు భక్తుడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాసముగా కూడుట మానక ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు మనము అనేకులను ఏం చేయాలట? పురిగొల్పవలనని ఆలోచించుమని రాస్తాడు. అంటే ఆ దినము అనగా ఏ దినం అండి? ఆరాధన జరిగే దినం. ఆ దినం ఏ దినమైనా కానివ్వండి, అది ఆదివారపు ఆరాధన లేదా శనివారపు ఆరాధన, శుక్రవారపు ఆరాధన అన్నది ప్రక్కన పెడితే, ఏ ఆరాధనైనా ఏ దినమైనా దాని ప్రాముఖ్యత నిరిగి దేవుణ్ణి కనపరచడానికి, దేవుని ముఖ దర్శనం చేసుకోవడానికి ఆయన సన్నిధికి వెళుతున్నాం కనుక మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. తలంపులను, ఉద్దేశాలను మన ఆధీనములో పెట్టుకుని ఆసక్తి కలిగి ఆరాధన చేసినప్పుడు ప్రియులారా, ఆయన సన్నిధి మనకెప్పుడు కూడా లేమిగా కనబడదని, కొరతగా కనబడదని చెప్పి దేవుని వాక్యము నుండి విషయాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మనం ఎలా అయిపోయామంటే చిన్న పిల్లల స్వభావం వంటి స్వభావం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాం. పిల్లలు చూడండి, ఒక వారం రోజులు కంటిన్యూగా స్కూల్కి వెళ్తే, ఒక 4-5 రోజులు స్కూల్కి అలాగా ప్రతిరోజు వేకునే లేచి త్వరగా తయారై స్కూల్కి వెళితే వారికి అనిపిస్తూ ఉంటుంది, ఒకరోజు సెలవు వస్తే బాగున్ను, ఒకరోజు మానేస్తే బాగున్ను. ఈరోజు అలాంటి మనస్తత్వం క్రైస్తవ భక్తి చేస్తున్న మన ధోరణిలో కూడా ఉంది, మన ఆలోచన విధానాల్లో ఉంది. కాబట్టి ఈరోజు దేవుని మందిరాన్ని మనం అలక్ష్యం చేస్తూ ఉన్నాం. దేవుని మందిరములో ప్రియులారా, దేవుని సముఖంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడట ప్రభు మన హృదయ అంతరంగాలను ఎరిగి ఏదో క్రొత్త విషయాన్ని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయాన్ని మనం మిస్ అయ్యామనుకోండి, దాన్ని మరల తిరిగి పొందుకోవడమో వినటము మన జీవితాల్లో చాలా కష్టతరం. మీరు అనుకుంటూ ఉంటారేమో, ఒకవేళ ఈ శనివారం ఆరాధనకు రాకపోతే నష్టం ఏముంది? వాక్యం అంటారా? పాస్టర్ గారు అలాగే వీడియోస్ తీస్తున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు, ఆ ప్రసంగం మరలా వింటాం. లేకపోతే మన పాస్టర్ గారు చెప్పే ప్రసంగం ఏముంది? వేరే సేవకులు చెప్పే ప్రసంగాలు కూడా వినొచ్చు కదా అనుకోవచ్చు. నేనేమంటున్నానంటే ప్రియులరా, దేవుని సముఖంలో ఈ రోజు, ఈ సందర్భానికి, ఈ సమయానికి సంబంధించి నీ హృదయ స్థితిని ఎరిగే దేవుడు ఈ రాత్రి నీతో ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ సమయంలో మాత్రమే ప్రభు ఆ మాట నీతో మాట్లాడతారు. ఇది ఎంతమందికి అర్థమైందండి? ఇంకొక చిన్న లాజిక్ ఒకటి ఉంది, మీకు అర్థం కాదు. మేము తీస్తున్నటువంటి వీడియోస్ కంటిన్యూగా మేము పెట్టట్లేదు, ఎందుకంటే మాకు సమయం సరిపోక మేము చేస్తున్న పనులను బట్టి ఈ ప్రసంగం నేను మరలా అప్లోడ్ చేయడానికి ఇంచుమించు ఒక 1-2 నెలల్లో పడుతుంది. మీరు గతించినటువంటి వారం అంటే 14వ తారీఖు ఒక ప్రసంగం మీరు విన్నారు. ఇదే రోజు అంటే శనివారపు రాత్రి ఆరాధనలో వ్యాలంటైన్స్ డే
దాని గురించి ఒక ప్రసంగం చెప్పాను నేను. ఆ ప్రసంగాన్ని నిన్నటి దినాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. దాన్ని నేను రెడీ చేయడానికి నాకున్నటువంటి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి తయారు చేసి పెట్టడానికి ఇంచుమించు 2 వారాల సమయం పట్టింది. అంటే 15 రోజుల సమయం దానికోసం నేను కేటాయించాను. ఆ దినం వచ్చిన వారు, ఆ దినాన్ని విన్నవారు ఆ మాటకు తగ్గట్లుగా, ఆ మాట మన హృదయాల్లో ఎటువంటి పరివర్తన కలుగు చేస్తున్న సందేశం ద్వారా మనం ఏమి నేర్చుకున్నామన్న దాన్ని లైవ్ లో విన్న వారికి అర్థమవుద్ది. డైరెక్ట్ గా దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి వారికి ఆ దినం, ఆ సందేశం యొక్క ప్రాముఖ్యత తెలిస్తే అందులో ఒక్క మాట అయినా మీ హృదయాన్ని తాకుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ రాత్రి కూడా ప్రియులారా, ఈ వాక్యం వింటుండగా ఈ సందర్భానికి సంబంధించి మన హృదయ స్థితిని ఎరిగి దేవుడు ఓ ప్రత్యేకమైన సందేశాన్ని మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమయాన్ని ఎవ్వరు కూడా కోల్పోవద్దు, మిస్ అవ్వద్దండి. అందుకే ఆ దినము సమీపించిన కొలది దేవుని సన్నిధిలో మరి ఎక్కువగా కూడుకోవడానికి ప్రయత్నం చేయాలి. రాబోయే దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మనం ఉంటామో తెలియదండి. మీరు ఒకవేళ గూగుల్లో ఎవరికి వాళ్ళే, మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి గూగుల్లోనికి వెళ్ళి నేటి దినాల్లో సంఘము ఎలాంటి పరిస్థితుల్లో ఉందని చెప్పి ఒకసారి టైప్ చేయండి. చాలా విషయాలు వస్తాయి, కొన్ని పాయింట్స్ వస్తాయి కింద. నేటి దినాల్లో సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రపంచ దేశాలన్నింటి గురించి వివరణ ఇచ్చి, తర్వాత మనం భారతీయులం కాబట్టి భారతదేశం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో క్రింద రాసుకుని వస్తున్నాడు. గూగుల్కి తెలిసిన సమాచారం, గూగుల్కి తెలిసినటువంటి ఆ విషయాలు ఎన్నో సంవత్సరాలుగా ఆరాధిస్తున్నా మనం తెలుసుకోలేకపోతున్నామండి. ప్రస్తుత దినాల్లో ప్రపంచం బయట, సంఘానికి బయట, లోకంలో ఏం జరుగుతున్న విషయాల్ని నేడు క్రైస్తవ సమాజం గ్రహించలేకపోతుంది. ఒకవేళ అటువంటి గ్రహింపు ఉంటే మనం ప్రతిదినం సిద్ధపడతాం. బహుశా అలాంటి గ్రహింపు మన జీవితాల్లో ఉంటే ప్రతి దినం దేవునితో మనం గడపడానికి ఇష్టపడతాం. మన సమయాన్ని వ్యర్థంగా గడపమండి. ఈరోజు చాలా మందిగా ఆ అవగాహన లేకనే తమ యొక్క శ్రేష్టమైన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు, తమ యొక్క సహవాసాన్ని కోల్పోతా ఉన్నారండి. ఒకవేళ ఆ విధంగా సెర్చ్ చేసి చూడగలిగితే భారతదేశం ఇప్పుడు ప్రస్తుతానికి మతోన్మాదుల యొక్క ఆలోచనలో ఉన్నదట. అంటే దేవుని స్వార్థను ఆపడానికి పలు విధాలుగా ప్రయత్నాలు చేసే వారి చేతుల్లోనికి వెళ్ళిపోతా ఉంది. వారి తలంపుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే, రాను రాను సువార్త ఆగిపోవడానికి ఎలాంటి చట్టాలు తీసుకురావాలి, యాంటీ కన్వర్షన్ బిల్ అనే దానికి అర్థం ఏమిటంటే, ఇక సువార్త ఎవరైనా ప్రకటిస్తే వారిని జైల్లో పెట్టాలి తీసుకుని వెళ్ళి. సువార్త గాని యేసుక్రీస్తుని గురించి కానీ మైకుల్లో ప్రకటన చేయడం కానీ, బహిరంగ ప్రదేశాల్లో వాక్యం చెప్పటం కానీ చట్టానికి విరుద్ధం, అది చట్టరీత్యా నేరం అనే ఒక చట్టాన్ని తీసుకుని రాబోతున్నారండి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అది ఆమోదించబడింది, అది అమల్లో ఉంది. అక్కడ ఇలాగ బహిరంగంగా ఆరాధనలు చేయడానికి కానీ, సమాజంగా కూడుకోవడానికి కానీ, మైక్ పెట్టి బోధించడానికి కానీ, ఒక వ్యక్తి వెళ్ళి ప్రార్థన చేయటం కానీ నిషేధించబడింది. అలాంటి కఠినమైన చట్టాలు భారతదేశంలో రూపకల్పన చేయబడుతున్నాయి. అలాంటి చట్టాలు పుట్టించబడుతున్నాయి. మతోన్మాదుల యొక్క పని ఏమిటంటే, యేసుక్రీస్తు యొక్క సువార్తను వారు ఎలాగైనా ఆపాలి అని అనుకుంటూ ఉన్నారు. గనుక మనము వాటి కొరకు ప్రార్థన చేయాలి. ఇవ్వండి, ఒకవేళ ఒక సేవకుడు వేరే ఒక వ్యక్తికి వెళ్ళి బాప్టిజం ఇస్తే, వారిని క్రీస్తులోనికి నడిపిస్తే, లోక పరిభాషలో వారి యొక్క వాడుక భాషలో ఏమన్నారంటే మత మార్పిడి. ఏమిటట చెప్పండి, మాటలు విన్నారా లేదా? మీరు తరచుగా వింటూ ఉంటారు న్యూస్లో, మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారు. మనం మత మార్పిడి చేయట్లేదని చెప్పి మనం వాక్య ఆధారంగా ఏమంటామంటే, మేము మత మార్పిడి కాదు, మనసు మార్పిడి చేస్తున్నాం. మనసు మార్చుకోమని చెప్తున్నాం. మారు మనస్సుని గురించి బోధిస్తున్నాం. రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు చెప్పినట్లుగా ఆయనే మార్గము. మనం ఆధ్యాత్మికంగా ఎంతగా కట్టబడడం, ఎంతగా నేర్చుకుంటున్నాం, ఎంతగా ప్రభువుతో మమేకం అవుతున్నాం అన్న విషయాన్ని గ్రహించి ముందుకు సాగుతున్నప్పుడు ప్రియులారా, అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడతారు. దైవజనులుగా తమ్ముడు కానీ నేను కానీ మా ఇద్దరి యొక్క ఏం ఏంటంటే, మా ఇద్దరి యొక్క గమ్యం ఈ క్రైస్ట్ మినిస్ట్రీస్ ద్వారా, ఈ పరిచర్య ద్వారా వింటున్న వాక్యాలు నేర్చుకుంటున్న మీ అందరూ కూడా, సంఘం అంతా కూడా వాక్యములో ఉతక స్థానం చేయబడి అనేకమైన విషయాలు సాధ్యమైనంత వరకు బైబిల్ మొత్తం నేర్చుకోవాలి. మీరు పిన్ ప్రతి పాయింట్ చక్కగా అర్థం చేసుకోవాలి, అవగాహన కలిగి ఉండాలి. అది మా ప్రయాస. ఈరోజు క్రీస్తు గురించి నీకు తెలియకుండా లోకంలోనికి వెళ్ళి నువ్వేం బోధిస్తావు?
ఆయన గురించి, ఆయనకు ఔన్నత్యం కానివ్వండి, ఆయన యొక్క శ్రేష్టమైన ప్రేమ గురించి, ఆయన గుణ లక్షణాలు మనకు తెలియకుండా ఆయన ఎలా గౌరవించగలం, ఎలా ఆరాధన చేయగలం? అలా తెలియకుండా ఒకవేళ ఆరాధన చేశాము అంటే ఆ ఆరాధన తెలిసి ఆచారబద్ధమైన ఆరాధన. క్రీస్తుని గురించిన పరిపూర్ణ అవగాహన ఉంటే ఆయనను అనుదినము హత్తుకుంటాము, మన జీవితాల్లో ఆయననే స్మరిస్తూ ఉంటాం.